కదా సర్ప్రైజ్ అంటే నీకేం తెలియకూడదు, అందుకే నేను తెలియకుండా తీసుకుపోతున్నాను. సో ఏమనుకుంటున్నావు? సర్ప్రైజ్ ఏముంటుంది అనుకుంటున్నావు? గెస్ట్ అమ్మ వచ్చింది కదా మొన్న. అమ్మ వచ్చింది కదా. గిఫ్ట్ గిఫ్ట్ నీకేమో అడుగుతున్నావు కదా మొన్నటి నుంచి, నాకు ఇది కావాలి సరే ఇంక దాన్ని చెప్పించి ఇప్పుడు అందరూ అది చాలా అడుగుతుంది మొదలు. పోదామా? లెట్స్ గో. ఆర్ యు ఎక్సైటెడ్? మనం ఇప్పుడు దేంట్లో పోదాం? వావ్, నీకు ఇష్టం అయినా అంటే ఆమె సెలెక్ట్ చేసుకుంటారు కార్లు ఎక్కడ పోవాలో బయటికి. ప్రిన్సెస్ కదా. నీ వాచ్ లైట్ చూపించావా? వాట్స్ ద టైం? 4:50. టైం ఎంత అవుతుంది? టైం 6:10. లైట్ అయింది నీ వాచ్లో. మా వాచ్ లో అందే కదా. వావ్, ఇక్కడ ఉందో శ్రీత ఎవరి పిచ్చిది బాబాయ్ ఆన్లైన్ లో పిచ్చి. ఈ మధ్యలో ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోతుంది శ్రీత. పదం లెట్స్ గో. సర్ప్రైజ్ అయినవా? చెప్పవా? నీకు ఏ సైకిల్ కావాలో సెలెక్ట్ చేసుకోమా నువ్వే. పర్పులా? అంత చిన్నదా? నీకు రాదా? భయ్యా బాగుంది అది. ఇంకా పెద్దది. అది కావాలంటే సో చూస్తున్నారు కదండి, శ్రీహితకి సైకిల్ ఇప్పించినాం అనమాట. అది ఎప్పటి నుంచో అడుగుతుంది సైకిల్ కావాలని. ఈరోజు మాత్రం దానికి సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని తీసుకొచ్చినాం. కొంచెం వచ్చిన తర్వాత ఎట్లాగో సైకిల్స్ అన్నీ చూసి గెస్ చేస్తాం కదా, కానీ వావ్ అనే సర్ప్రైజ్ అంతా కూడా నేను క్యాచ్ చేయలేకపోయినా. ఎందుకంటే కింద మా వారు ఫోన్ పట్టుకొని ఉన్నారు, పైకి నేను వచ్చేసరికి దాని ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా తీయలేకపోయినాం. అంటే అవన్నీ టీవీలో బాగుంటున్నా ఇది అది చిన్న ఉంది కదా సైకిల్. అది సైకిల్ కావాలా బొమ్మలు కావాలా? మరి సైకిల్ అయితే తీసుకో. సైకిల్ కావాలా బొమ్మ కావాలా? సైకిల్ అంటే తీసుకోవాలంటే సూపర్ వండర్ఫుల్. ఓకేనా? నచ్చిందా? సో దానికి మరి ఫీచర్స్ కావాలంటే పెట్టించండి రా. ఇది చెప్పండి. రెండు వేసుకోవచ్చు. దీనికి యాక్సెసరీస్ ఇట్లా వస్తాయా? ఇలాంటి యాక్సెసరీస్ వస్తాయా? బాస్కెట్, బ్యాక్ రెస్ట్ పెట్టించుకోవచ్చు అంట. ఈ కలర్ వస్తాయా? బ్లాక్ వస్తాయంట. చూప ఎట్లుంటాయి చూపించండి. శ్రీత ఏంటంటే ఎక్కువ కార్టూన్ నెట్వర్క్స్ చూస్తుంటుంది కదా, సో దాంట్లో చూసినవన్నీ కూడా నాకు ఈ సైకిల్లో ఇవి ఉండాలి అవి ఉండాలి అని చెప్పేసి అంటుంది స్పెషల్గా. సో అవన్నీ కూడా బాబాయి వాళ్ళ నాన్న కలిసి యాక్సెసరీస్ అన్నీ కూడా స్పెషల్గా వేయిస్తున్నారు సైకిల్కి.
ఇంకా నీకు యాక్సరీస్ ఏం లేదు రవి. రేపటి నుంచి వేసుకోవాలి బెల్లి పెట్టుకుంటావు. అంటే వస్తుంది హారన్ హారన్ ఆన్ కొట్టాలి. ఫైనల్ చేయమని ఎందుకు కావాలి? తెచ్చిందా ఇప్పుడు ఇది ఓకేనా డబల్ ఓకేనా సెంట్రల్ ఆట. మా అర్చన కార్లో బెల్ ఉంది కదా. ఇంక నేను పైకి ఏం ఎక్కను చేత కావట్లేదు మీరు చూడండి నాకు వీడియో కాల్ చేసి చూపించండి అని అంటే మా చంద్రకాంత్ అన్ని వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు. కానీ శ్రీహితకు కూడా వాళ్ళ అమ్మ గైడెన్స్ ఇస్తుంది అక్కడి నుంచి. శ్రీహిత అది బాగుంటుంది చూడు ఇది బాగుంటుంది చూడు ఏం తీసుకుంటున్నా ఇంకా తల్లి గైడెన్స్ కూడా తీసుకొని అది మొత్తం రెచ్చిపోతుంది. ఏమున్నాయి అవేంటి అవి? హెల్మెట్ హెల్మెట్ సెలెక్ట్ చేసుకుంటా. హ్యాండ్ గ్లౌస్ ఉంటాయి దాంట్లో, నీ కప్స్ ఉంటాయా? కానీ పింక్ కలర్ హెల్మెట్ లేదంట శ్రీత. ఇగో ఇవి నీ క్యాప్స్, గ్లవ్స్ అట. ఇంకేముంటాయి? బ్లూ ఉందంట హెల్మెట్. బ్లూ హెల్మెట్ సరే ఈ పింక్ ఉంది పింక్ ఉంది అసలు అది పెద్దవాళ్ళది నాన్న, అది పెద్దవాళ్ళది. అది నాకు కావాలి పెద్ద హెల్మెట్ అది. నాకు కావాలి అది నీకు రాదు, మొత్తం ఫేస్ ఎండిపోతుంది ఇట్లా. ఆరెంజ్ ఉందన్నా? బ్లాక్ బ్లాక్ ఇవ్వండి. యూనివర్సల్ రెడ్ రెడ్ బ్లూ ఓకే, ఇది బ్లాక్ ఇవ్వండి. మొత్తం సెటప్ బ్లూ తోటి సెట్ ఉంటుంది. ఓహో దీని ఉంటాయా? మొత్తం సెట్ ఉంటుంది. నా పింక్ అని సెట్ లేదు అది. పింక్ సెట్ లేదు సార్, అయిపోయింది. ఇట్లా మొత్తం వస్తాయా మళ్ళీ పింక్ ఏమన్నా? పింక్ వస్తాయి సార్, కానీ టైం పడుతుంది. 2 వీక్స్ టైం. లేదంటే తర్వాత బ్లూ ఓకేనా నీకు? పింక్ ఏమంటావు సెట్? ఆన్లైన్లో వెళ్దామా? ఆహా శ్రీత ఇగో పింక్ పింక్ గ్లౌస్ తీసుకుంటా బ్లూ హెల్మెట్ తీసుకుందాం అంతే. కాదు నాన్న, బ్లూ హెల్మెట్ తీసుకుంటే బ్లూ గ్లోవ్స్ వచ్చేస్తాయంట. పింక్ వెరైటీగా సెట్ అది. వావ్ హెల్మెట్ ఓకే నాకు బ్లూ కావాలి. సెట్ మొత్తమా? పింక్ కలర్ సైకిల్ బ్లూ హెల్మెట్స్. ఓకేనా మరి? షూరా? షూర్. బా నువ్వు అట్లా కూర్చుంటే నువ్వు మ్యాచింగ్ చూసావు అనే కదా నువ్వు. శ్రీత శ్రీత ఒకసారి కూర్చో. మ్యాచ్ అవ్వదే. పింక్ చెప్పు, పింక్ వాచ్, పింక్ సైకిల్ కి బ్లూ ఏం మ్యాచ్ అవుతుంది? బ్లూ ఫ్రాక్ వేసుకుంటే మ్యాచ్ అవుతుంది. ఎవరు? అవసరం అయితే అలా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ హెల్మెట్ అవసరం ఉంటే అది ఎక్కువ పెట్టుకోవచ్చట. యూనిక్ అని హెల్మెట్ అన్నారు. అరే దాన్ని ఎత్తికి బయట వచ్చింది అక్కడ ఫీట్ బయటకు వచ్చింది. నాకు యాక్టివ్గా సైకిల్ ఏదో కరెక్ట్ ఉంది అది. యూనిక్ అని హెల్మెట్ బాగుంది. ఏ చూడు గలీజుంది ఫోటో. పెద్దగా నా పెద్దగా అనిపిస్తుంది, మొహం అనిపిస్తుంది. అదే బాగుంది, అది తీసుకొచ్చింది నా బ్లూ తీసుకోవచ్చు. రెడ్ బాగుంది, రెడ్ కూడా ఉంది. రెడ్ యాక్టివ్గా వెళ్తున్నప్పుడు నాకు యూనిక్ అని హెల్మెట్ మాకు సైకిల్ వద్దు కానీ హెల్మెట్ లేదా? అదే కదా. ఇగో అత్త చేయి అప్పుడు సైకిల్ మీదే ఉంది. అన్ని పింక్ కూడా బాగాలేవు, అన్ని పింక్ కూడా బాగాలేవు. బ్లూ బాగుంది. బ్లూ కన్నా రెడ్ బాగుందేమో చూడు. అంటే బాగుంది అంట. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. శ్రీత అది కావాలండి సైకిల్. ఈ టైర్ ఎంత పెద్ద చూడు. ఆహా నేను ఇది పట్టుకున్నా అంతే. పట్టుకున్నావు అంతేనా? చలో పోదాం పది. ఇంకా సైకిల్ సూపర్ సైకిల్. నీకు యూనికార్న్ కీచైన్ పెట్టుకోవాలి సైకిల్కి నువ్వు మంచిగా. శ్రీత కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్.
పని చేద్దాం ఇంక వస్తుంది అంటున్నారు కదా 2 days లో వస్తాయి. Rita, congratulations. Why serious? What do you want? Tell me. నీకు ఏం కావాలన్నా? Unicorn helmet is so big. Your head is so small. It will not suit for you. హాయ్ ఫ్రెండ్స్, నేను కూడా న్యూ సైకిల్ కొనుక్కున్నా. బ్లూ హెల్మెట్. నేను ఒకసారి తొక్కి చూపిస్తా. తొక్కి చూస్తావా? హెల్మెట్ కూడా సూపర్ ఉంది నీకు అసలు. ఏం సైకిల్ ఇది? మర్మేడా? మర్మేడ్ ఉంది దానిపైన. అది చిన్న సో మొత్తానికి అది అనుకున్న విధంగా దాని సైకిల్ మీద ఏమేమి ఉండాలి ఏంటి అని అనుకున్నదల్లా కూడా పెట్టించేసుకుంది. ఫుల్ హ్యాపీగా ఉంది. ఒక హెల్మెట్ మాత్రం ఒక పింక్ కలర్ కావాలని అడిగింది, కానీ ప్రజెంట్ అక్కడ లేకుండే. సో లేకుండా ఇంటికి వెళ్దామంటే వినలేదు. సరే బ్లూ తీసుకోండి అని చెప్పేస్తే బ్లూ తీసేసుకుంది. యాక్చువల్గా దానికి సైకిల్ తొక్కడం అలవాటే లేకుండే, కానీ మొత్తానికి బాగానే డేర్గా హెల్మెట్ పెట్టుకొని అడ్వెంచర్ చేస్తున్నట్టుగా దొక్కుంటూ వెళ్ళిపోతుంది. అడ్వెంచర్ ఏం కాదు, అక్కడ వెనకాల బ్యాలెన్స్ చేయడానికి 2 చిన్న చిన్న వీల్స్ ఉన్నాయి. అంతేనా? అది ఆ వీల్స్ ఉన్నాయి కదా, అందుకే డేర్గా వెళ్ళిపోతుంది అనిపిస్తాం నాకైతే. అయినా కూడా ఆ హ్యాండిల్ తిప్పడము చేయడము అది చూడండి అసలు. అది గ్రేట్. అసలు దానికి అలవాటే లేదు. ఎప్పుడు దొక్కలేదు. సైకిల్ కొన్నావు పార్టీ అంటే పార్టీ ఇస్తా, రేపు ఇస్తా, ఇప్పుడు వద్దంటుంది. రేపిస్తుంది ఎట్లా నాకు తెలుసు. ఎందుకంటే నీ మనవరాలు సైకిల్ కొన్నాక మరి పార్టీ ఏదైనా అడిగినాం, మన సైకిల్ ఇప్పించిన అందరం కలిసి మరి నువ్వు పార్టీ ఇవ్వండి దాన్ని. ఇంటికి వెళ్ళి శాండ్విచ్ చేసుకుందాం పదా అంటుంది. అది అంటే ఆల్రెడీ వాళ్ళ నాన్న చెప్పిండు శాండ్విచ్ చేసుకుందాం అని. దారిలో ఆపి బ్రెడ్ ప్యాకెట్లు ఇవన్నీ తీసుకున్నారు, వదలలేదు. ఇదిగో శాండ్విచ్ ప్రిపరేషన్స్ నడుస్తున్నాయి. చాలా హెల్దీ పార్టీ ఇచ్చేది. చేతికి కాదురా, పార్టీ మీరే శ్రీహితని అడిగిరా, శ్రీహిత మిమ్మల్ని అడిగిందా అని. మేము సీజన్ అడిగితే రిటర్న్ మాకే పని చెప్పింది. అది ఇలా పని వేసి ఇది ఒక నింజా టెక్నిక్ అన్నమాట. ఇట్లా మిక్స్ వెళ్ళి ఎవరైనా చేస్తుంటే ఎక్కడన్నా స్టేషన్లో వేస్తుంటే ఫస్ట్ చూస్తాడు అనమాట, నేర్చుకుంటాడు. చూసి ప్రయోగం చేస్తాడు. ప్రొఫెషనల్ కాదు, స్ట్రీట్ మొత్తం అందరూ బయట పని ప్రొఫెషనల్ చేస్తాడు. ఇట్లా చేస్తారు అంతా స్ట్రీట్ మాస్. ఇప్పుడు ఎంత మీసి కలిసిపోయాడు మాస్ మహారాజ్. సూపర్. ఇంకో టేస్ట్ చేస్తాం, తిను. సూపర్, థ్యాంక్ యూ. బాగుందా? దాని గట్టు ఒకటి. చాలా బాగుంది. బాబుకి పనీర్, చాలా బాగుంది. శ్రీగీత శాండ్విచ్ చెప్పడదా? చెప్పాలి. ఇది దేనికి పెట్టుకోవాలి? ఏంటి కాళ్ళకి గ్లౌజ్. ఇది ఎల్బోనా? అది 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 ఇది కాలు నాన్న, ఇది నీస్ కాదు, నీ క్యాప్. అది ఇది చేయికి, ఇది హ్యాండ్. చూపిస్తావు పెట్టుకోను. ఓకే. నీకు ఇప్పుడే పెట్టుకోవాలి నేను. ఎందుకట్లా? ఏమన్నా రైడింగ్ పోతున్నావు నువ్వు? ఎక్కడ పోతున్నావు? ఫస్ట్ వచ్చినవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేస్తే ఇట్లా ఈ మోకాళ్ళకంట, ఈ మోకాళ్ళ అవి మోకాళ్ళకంట. మా యువర్ ఆర్డర్ ఇస్ రెడీ. సో ఈ విధంగా ఈ సాయంత్రం మా శ్రీహితకు నచ్చినట్టు సైకిల్ ఇప్పించినాము అండ్ ఇంట్లో మంచిగా పార్టీ చేసుకొని ఎంజాయ్ చేసినాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.